హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న గొర్రెల గురించి అయితే చెప్తున్నాను. గొర్రెల ఫార్మింగ్ ఎలా చేయాలి, అసలు వీటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎన్నిటితో స్టార్ట్ చేయాలని వాటి గురించి అయితే చెప్తాను. అయితే ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, మరికొంతమందికి చూపించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే 7 గొర్రెలతో స్టార్ట్ చేసాము. 7 గొర్రెలు కాస్త ఇప్పుడు 40 గొర్రెలు చేసాము. అంతేకాదు కొంచెం టైం అయితే పడుతుంది, కానీ సంవత్సరాలు టైం పట్టదు. నీకు ఒక సంవత్సరానికి ఆదాయం వస్తుందా, లేదు మనం నష్టపోతాం అనే విషయం అయితే మీకు తెలుస్తుంది. లేదు వీటి గురించి కూడా నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబులతో నేను మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ప్రతిరోజు వీటికి మేతకు వెళ్ళే ముందుగా నీళ్ళు అయితే తాపుతాము. ఒక టబ్లో నీళ్ళు పోసి తవుడేసి నీళ్ళు తాపుతుంటాము, ఎందుకంటే వెళ్ళే ప్లేస్లో మేత అయితే ఉండదు కాబట్టి. కాబట్టి ఈరోజు ప్రస్తుతానికి దీని గురించి చెప్తున్నాను. మీకు ఇంకేమైనా విషయాలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఇచ్చే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాగే మీరు నా వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. మీకోసం నేను మరిన్ని వీడియోస్ చేస్తూ మాకున్న ఎక్స్పీరియన్స్ మీతో మేము పంచుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.